వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మేము ఇక్కడ జనవరి 1 కి షిరిడి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తం. అంటే మా అక్క, మా బావ, మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఇంకా వాళ్ళు ఇలా వస్తున్నారు. మేమంతా కలుసుకొని ఇక్కడ బెంగళూరు, మేము ఉండేది బెంగళూరులో కదా, అంటే యశ్వంతపుర రైల్వే స్టేషన్ దగ్గర అందరము కలిసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇక్కడ నేను వెళ్ళడం ఫస్ట్ టైము. అంటే ట్రైన్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను మా అక్క ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. షిరిడికి మేము ఎలా వెళ్ళాం, ఎలా దర్శనం చేసుకున్నాం, బడ్జెట్ మొత్తం చెప్తాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇది అహ్మదాబాద్. ఇక్కడ మేము ఫ్యామిలీ మొత్తం అంటే డిస్కస్ చేసుకుంటా ఉంటున్నాం అనమాట. ఎలా వెళ్తాము అంటే తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళడం. మేము రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళే బుక్ చేసుకుందామని మాట్లాడుకుంటూ ఉన్నాం. మీకు అద్దం కూడా ఇచ్చిన పైన. ఇక్కడ మా అభిజ్ఞ అనమాట, అంటే మా అక్క డాటరు. తిను డాన్స్ వేస్తుంది, అసలు లిరిక్స్ పట్టుకొని డాన్స్ వేస్తుంది అనమాట. తనే నేర్చుకునేది అంటే మొబైల్లో చూసి చూసి. సో ఇంకా తనతో టైం పాస్, ఫుల్ టైం పాస్ అయిపోయింది. అంటే బోగీలు ఉంటాయి కదా, అదే ట్రైన్ లో ఒక్కరిని కూడా వదులుకున్న, కోచ్ లో ఉండే వాళ్ళందరినీ, పిల్లోళ్ళు తన ఏజ్ ఉంటారు కదా, సో తన ఏజ్ ఉండే వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేసింది అనమాట. మెడల్లో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. తిన్నుతో ఫుల్ టైం పాస్ మాకి. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరూ నిద్రపోయారు. ఇంకా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటిల్ 12 వరకు మేమైతే పండుకోలేదు. ఇంకా అందరూ నిద్రపోయారు. 12 తర్వాత ఇంకా అందరూ విష్ చేసుకొని ఇంకా నేను, హరీష్ ఇంకా ట్రైన్ లో అయితే ఫుల్ సెలబ్రేషన్ అనమాట. సైడ్ కూడా కూర్చోంటారు కదా వాళ్ళంతా, జనవరి 1 కదా, సో అందరూ ఎంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అందరూ నిద్రపోయారు మా వాళ్ళైతే. ఇక్కడ వేరే తాత వచ్చి మాట్లాడిస్తున్నారు. అన్నదానం అందుకని వస్తుంది 1 అవర్. మా ఆవిడైతే ఇప్పుడు మనం షిరిడికి వెళ్లే దారిలో చాలా రివర్స్ అయితే వస్తాయన్నమాట. కృష్ణా రివరు, గోదావరి రివరు, సో అవన్నీ చూడొచ్చు. మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రైన్ జర్నీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం అన్ని చూసుకుంటూ పోవచ్చు. ఎట్లా వెళ్ళబే అన్ని వచ్చి బాబుకి అన్ని ఆడుతోంది. ఇంకా మేము షిరిడికి అయితే వచ్చేసాం అనమాట. మాకి 10 hours లేట్ అయితే అయింది కొంచెం. అంటే రౌండ్ అంతా తిరుక్కొని వచ్చింది అనమాట చెన్నైకి వెళ్ళి. సో అట్లా 10 hours చాలా లేట్ అయిపోయింది మాకైతే. మేము ఇక్కడ రీచ్ అయింది ఒక 6కి అలా, 6:30కి అలా అయితే రీచ్ అయిపోయాము షిరిడీలో. అలా
ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత మాకు మేము షెడ్యూల్ ఇది టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం 200 పర్ పర్సన్ అన్నమాట. మనం ఇట్లా టికెట్స్ బుక్ చేసుకొని పోతే కొంచెం త్వరగా అయిపోతుంది. సో ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, మనం టికెట్స్ తో పోతే కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. మేము ఇక్కడ రూమ్స్ కూడా డైరెక్ట్ గా వెళ్లి బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఆటో ఉంటాయన్నమాట, అంటే షేరింగ్ వి ఆటో అలా మనకి హోటల్స్ దగ్గర అంటే డ్రాప్ చేయడానికి అలా. ఇక్కడ పర్ పర్సన్ కి 100 అలా తీసుకుంటారు. షేరింగ్ అయితే 100 అలా తీసుకుంటారు. బల్క్ గా వెళ్తే వాళ్ళు ఒక బడ్జెట్ పెట్టుకుంటారు అనమాట. మేమైతే 8 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు 1200 అలా తీసుకున్నారు హోటల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి. ఇంకా ఫ్యామిలీ మొత్తం మేమైతే హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. నాకు షిరిడీలో బాగా నచ్చిందంటే ఇదే అనమాట. అంటే సాయిబాబా అది ఒక స్టాచ్యూ లాగా ఉండి వాటర్ ఫౌంటైన్ అనమాట. సో సాయిబాబానే పోస్తూ ఉన్నట్లుగా ఒక స్టాచ్యూని పెట్టి వాటర్ది ఫౌంటైన్ పెట్టి చాలా బాగుంది. సో మనకి ఎంట్రన్స్ లోనే వస్తుంది ఇది. షిరిడీకి మనము ఎంట్రన్స్ లో వెళ్ళినప్పుడు ఇది మనకి ఎంట్రన్స్ లోనే పెడతారనమాట. నైట్ టైం మటుకే వాటర్ అవంతా మనకి ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము హోటల్ కి అయితే వచ్చేసాము. మేము అప్పటికప్పుడే బుక్ చేసుకున్నాం. మనకి అవైలబుల్ లో ఉంటాయి, సరౌండింగ్స్ లో చాలా హోటల్స్ అయితే ఖాళీగానే ఉంటాయి. ఇక్కడ మేము 8 మెంబర్స్ అలా వెళ్ళాం కాబట్టి మాకు 6000 పడింది పర్ నైట్. అంటే 1 డే స్టే చేయడానికి ఫుల్ డే అనమాట. ఇక్కడ మేమంతా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి 9:30 అయిపోయింది అనమాట. దర్శనం కోసం వెళ్ళాము. అంటే 9:30 to 10 కి హారతి టికెట్స్ సపరేట్ ఉంటాయి. అవి తీసుకున్న వాళ్ళకి హారతి టికెట్ మటుకే అలో ఉంటది అనమాట. ఇలా 200వి అవి మనం దర్శనం తీసుకుంటాం కదా, అవి అలో ఉండవు. ఇంకా ఫ్రీ దర్శనం అయితే అస్సలు అలో ఉండదు. ఆ టైంకి 10 కంతా ఫుల్ క్లోజ్ అనమాట. హారతి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి మటుకే 9:30 తర్వాత పంపిస్తున్నారు. ఇంకా మేము నార్మల్ దర్శనం కాబట్టి ఆ రోజు ఇంకా మాకు దర్శనం ఏం కాలేదు. సో ఇంకా లోపలిపోయి అక్కడంతా చూసాం అనమాట. మనకి సెల్ కానీ ఏది అలో ఉండదు, బయటే పెట్టాలి. బయట ఒక కౌంటర్ ఉంటది. ఇంకా మేము మరుసటి రోజు అయితే వెళ్ళాం అనమాట. ఇంకా అదే రోజు నైట్ లేట్ అయిపోయింది కాబట్టి హారతి టికెట్స్ మటుకే అలో కాబట్టి ఇంకా మేము మరుసటి రోజు దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా తినేకైతే వచ్చేసాము. ఇంకా నియర్ బై మనకి హోటల్స్, చాలా హోటల్స్ అయితే ఉంటాయన్నమాట. మేము ఇక్కడ ఆంధ్ర హోటల్ అని చెప్పి ఆంధ్ర మీల్స్ కి వెళ్ళాము. ఇక్కడ నేనైతే ఫుల్ మీల్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇంకా అందరూ ఒక్కొక్కటి పన్నీర్ బటర్ మసాలా టిఫిన్స్ కూడా ఇచ్చుకున్నారనమాట. ఇంకా అవి తింటూ ఉన్నారు. ఇక మేము మరుసటి రోజు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అవే టికెట్స్ మాకైతే అలో చేశారనమాట. ముందు రోజు టికెట్స్ నార్మల్ గా అయితే అలో చేయరు. సో మేము ఇక్కడ అడిగాం కాబట్టి ఓకే అని చెప్పి వాళ్ళు అలో చేస్తారు. అవే టికెట్స్, దర్శనం టికెట్స్ 200 పర్ పర్సన్ అనమాట. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అందరూ. ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి మనకి సెల్ అయితే అలో ఉండదు. బయట అయితే కౌంటర్ దగ్గరైనా పెట్టాలి, లేదంటే మనము ఇంటి దగ్గర అంటే మనం రూమ్స్ తీసుకుంటాం కదా, అక్కడ అయితే పెట్టేసి వచ్చేయాలి. నేను ఒక సెల్ అయితే తీసుకువెళ్ళాము, రిమైన్ అన్ని ఇంట్లోనే పెట్టేసాం అనమాట. అంటే ఒక వీడియో తీసుకోవడానికి నా సెల్ అయితే తీసుకుపోయాము. బట్ కౌంటర్ అయితే ఉంటది అనమాట గుడి వెనుకల అలా. సో అక్కడ పెట్టేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చి మార్నింగే కదా ఇంకా టిఫిన్ కి అయితే అదే హోటల్ కి అయితే వెళ్ళిపోయాము. ఆంధ్ర హోటల్ అని చెప్పి తెలుగు వాళ్ళదనమాట. ఇంకా మళ్ళీ మేము రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా సెల్ అన్ని తీసుకుని శని సింగాపూర్ అని చెప్పి అక్కడ శనీశ్వరుడి టెంపుల్ అయితే ఉంటది పెద్దది.
మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే దర్శనం చేసుకుంటే చాలా అంటే శని అలా పోతాది అని చెప్పి నమ్మకం కాబట్టి ఇంక మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం. మనం ఇక్కడ నుంచి షిరిడి నుంచి అక్కడ శని సింగాపురం ఉంది కదా, అక్కడికి పోవడానికి 120 పడుతుంది అనమాట పర్ హెడ్. ఇంకా హోటల్ అయితేనే మాట్లాడిచ్చాడు కాబట్టి మేమైతే జీప్ లోనే వెళ్లి వచ్చేసాం. ఐ థింక్ 2040 ఎంత తీసుకున్నారు ఓవరాల్ గా, అంటే మధ్యలో నిలపడం కానీ అలా. మేము మధ్యలో ఇంకా హోటల్ కి దిగాము. ఇట్లా మధ్యలో మనం షుగర్ కేన్ ఉంటాయి కదా, సో ఆ జ్యూసెస్ అలా తాగడానికి, ఇంకా ఇలా ఉయ్యాల అవన్నీ ఉంటే ఫ్యామిలీ అంతా మేము కూడా కొద్దిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ షుగర్ కేన్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. అంటే ఆ చుట్టుపక్కల అంతా మనకి చెరుకు తోటలే కనిపిస్తాయి. సో షుగర్ గానీ జాగరి అవంతా ప్రిపేర్ చేసే పెద్ద ఫ్యాక్టరీ అయితే ఉంది. మన సైడ్ షుగర్ కేన్ జ్యూస్ తీయడానికి మనము మిషన్స్ అలా యూస్ చేస్తాం కదా, ఇక్కడైతే అలా ఏం లేదు. న్యాచురల్ గా ముందు యూస్ చేస్తున్నాం కదా, అంటే ఎద్దులతో తిప్పడం, అలా తిప్పితే జ్యూస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే పద్ధతి అయితే యూస్ చేస్తున్నారు. మనం శని సింగాపురం ఉంది కదా, అక్కడ వెళ్లే వరకు అనమాట. అంటే మిడిల్ లో ఇలా జ్యూసెస్ పెట్టేసి ఊయలు, అంటే మనం ఊగడానికి అలా ఏదైనా ఫ్యామిలీ అలా ఎంజాయ్ చేయడానికి ప్రతి చోట ఇట్లా పెట్టేశారనమాట. ఇట్లా స్వింగ్ గానీ అలా కూర్చోడానికి చిన్న పార్క్ లాగా అరేంజ్ చేసుకొని, బెలూన్స్ కొన్ని చోట్లయితే బెలూన్స్ కట్టేసి చైర్స్ వేసి, అంటే జ్యూస్ తాగడానికి ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారనమాట. ఇంకా మేమైతే ఇలా ఫ్యామిలీ అంతా కొద్దిసేపు అయితే ఒక 20 minutes అక్కడే స్పెండ్ చేసాము. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే అంటే అక్కడ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో మనకి చెరుకు తోటలు అయితే చాలా వరకు ఉంటాయి, పొడుగ్గా అయితే ఇవే ఉంటాయి అన్నమాట. ఇలా ఎద్దుల బండ్ల మీద తోసుకుంటూ పోతూ ఉంటారు. మేము వెళ్లే కొద్దీ ఒక 100 దాకా వెళ్ళింటా, అంటే వెళ్తూనే ఉండే అది కూడా ఎడ్ల బండి మీద అన్నమాట. మేము ఇంకా అయితే చేరుకునేస్తాం అనమాట శనిదేవుని టెంపుల్ దగ్గరికి. మనం ఇంకా అక్కడే నిలిపేసి కాళ్ళు చేతులు బయట కడుకునేకి మనకి ట్యాప్స్ అలా పెట్టింటారు, వాళ్ళే చెప్తారు. ఇంకా నువ్వుల నూనె అవంతా అమ్ముతారు కదా, చిన్న బుట్టలాగా అమ్ముతారు. ఒక 100 అలా చెప్తారనమాట బుట్టె మొత్తం. సో మీరైతే తీసుకోకండి, అది పెద్ద ఫ్రాడ్ అనమాట. మనం అంటే అవి తీసుకోపోయినా కూడా అక్కడే వేసేయాలి. మనం లోపల వరకు తీసుకోపోయిన అవసరమే లేదు, అక్కడ అబ్బాయి తీసుకెళ్తున్నారు చూడండి అలాంటిది. సో మేము ముందు జాగ్రత్తగా నువ్వుల నూనె ఇదైతే తీసుకున్నాము, ఒక చిన్న బాటిల్ అయితే తీసుకున్నాం. ఇదైతే మాకు యూజ్ అయిందనమాట. ఇంకా బుట్ట అయితే కొంచెం కూడా యూజ్ ఉండదు, మొత్తం ఆ ఫ్రంట్ లోనే వేసేయాలి. నేను చూపిస్తాను చూడండి అక్కడ. సో నూనె మటుకే అలా ఉంటది, మనం శనిదేవునికి ఇట్లా పోయొచ్చు అనమాట. ఇక్కడే అది మనం బుట్ట మొత్తం ఒక్కొక్కటి వాళ్ళు ఇట్లా బాక్స్ లాగా అంటారు, దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఇంకొక కడ్డీలు అలా అన్ని అక్కడే వేసేయాలన్నమాట. ఒక నూనె మటుకే తీసుకువెళ్ళాలి లోపలికి. అక్కడ మనం పోసేసిన తర్వాత నేను విగ్రహం అవేం తీసుకోలేదు వీడియోలోకి. మా నాన్న వాళ్ళు తీసుకోవద్దని చెప్పినారనమాట. అందుకు నేనైతే ఏం తీసుకోలేదు. తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, ఇంకా నేను ఆ విగ్రహం అవేం తీసుకోలేదు. మనం అక్కడే నువ్వుల నూనె అయితే పోసేసి ఇంకా మేము ఇక్కడ షాపింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మేము బండి ఎక్కడ స్టాప్ చేసింటామో అదే చోట మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాప్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయన్నమాట. నేను ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అతను 350 అలా చెప్పాడు, మేము 200కి ఫైనల్ చేసాము. ఇంకా మా మమ్మీకి ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకునింది. ఇంకా అక్క వాళ్ళు ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ అలా తీసుకొని, ఇంకా కాళ్ళకి మనము దిష్టి తాడు అలా ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ అలా తీసుకొని మేము బయలుదేరి వచ్చేసాం అనమాట.
అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా, మాకు 4 అలా టైం అయిపోయింది. అక్కడే హోటల్ నియర్ బై ఒకటి ఉంటే ఇంకా మేము అక్కడ తినేసి రూమ్ కి అయితే హోటల్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ అత్తయ్య అయితే అభికి భరతనాట్యం నేర్పిస్తుంది. అభి డాన్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి స్టెప్స్ కూడా ఈజీగా నేర్చుకుంటుంది. ఇంకా రిటర్న్ టు హోమ్ అన్నమాట. దర్శనము అన్ని చేసుకుని మేము అదే నైట్ మాకు మరుసటి నైట్ మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం ట్రైన్ కి. ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం, వెయిట్ చేస్తున్నాం. ఒక 1 అవర్ ముందే వచ్చేసాం అనమాట. మాకు 11:59 కి ఉంది. మేము 11 కి అలా వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అక్కడే కొద్దిగా తినేసి మేము బయలుదేరేసి వచ్చేసాము. ఇంటికి అయితే వచ్చేసాము. నైటే వచ్చేసిన తర్వాత ఇంకా నైట్ ఇక్కడ పడుకొని మా మమ్మీ మా నాన్న అక్క బావ వాళ్ళు ఒక మరుసటి రోజు ఈవినింగ్ అలా వెళ్లారనమాట. ఇక్కడ మా హరీష్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు మెన్నుతో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.